మ్యాంగోస్ మంచిగా కడిగి ఆరబెట్టుకున్నాము. తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాము. ఇట్లా మామిడికాయని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఇవి ఉల్లిపాయలు తీసుకోవాలి, కొన్ని తీసుకొని చేసుకోవాలి. ఆవాల్ని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes అట్లా ఫ్రై కలుపుకుంటూ ఉండాలి. మిక్సీలో వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి 2 to 3 minutes దాకా. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. జీలకర్ర ఉన్న మెంతులు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లిపాయలు గ్రైండ్ చేసుకోవాలి. పచ్చ వెల్లుల్లి గ్రైండ్ చేసుకోవాలి. సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా క్వాంటిటీ తీసుకోవాలి. మాకు టీ గ్లాస్ తోటి 4 గ్లాసెస్ వచ్చాయి మామిడికాయలు. మన సరిపడా కారం ఉన్న ఉప్పు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇప్పుడు వేడి చేసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆవాలు 2 స్పూన్స్, ఇవి 2 స్పూన్స్ వేసుకోవాలి. పసుపు 1.5 స్పూన్ వేసుకోవాలి. మినప్పప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఇది ఇప్పుడు చల్లారేదాకా ఉంచుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఒక 5 to 10 minutes ఇట్లా పెట్టుకుందాం. వెల్లుల్లిపాయలు గోల్డెనిష్ వచ్చేదాకా మనం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసుకున్నాం. ఇందులో బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం, మనకు తగిన సాల్ట్. అందులోనే కారం కూడా మనకు తగినంత వేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మామిడికాయలు వేసుకుందాం. ఇప్పుడు మామిడికాయలకి బాగా కారం ఉప్పు పట్టేలాగా కలుపుకుందాం. మన తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.